హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ టిప్స్ అండ్ రివ్యూస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి మర్చిపోకుండా. సో గాయస్, ఈరోజు అయితే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారు అనమాట, అక్క హెయిర్ గ్రోత్ గురించి ఒక మంచి వీడియో చేయండి, మంచి టిప్స్ షేర్ చేయండి అని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి. సో గాయస్, ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నానండి హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రో అవ్వడానికి, మంచిగా స్మూత్గా సిల్కీగా, తర్వాత మీకు హెయిర్ అనేది బాగా చాలా మందికి ఊడిపోతూ ఉంటుందండి. ఈ ప్రాబ్లం అనేది చాలా మందికి కూడా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గించేసి మీరు అసలు కష్టపడకుండానే కొన్ని సింపుల్ టిప్స్ అనేవి షేర్ చేస్తానండి. ఇవి చాలా మందికి కూడా తెలియకుండా ఉంటాయన్నమాట. చాలా ఈజీ అండి. మీరు అసలు ఎలాంటి కష్టపడకుండానే, ఎలాంటి ప్యాక్స్ అన్ని మీ హెయిర్కి పెట్టుకోకుండానే మీ హెయిర్ అనేది చాలా ఈజీగా నల్లగా ఒత్తుగా ఫాస్ట్గా పెంచుకోవడానికి కొన్ని టిప్స్, సింపుల్ టిప్స్ షేర్ చేస్తాను. సో గాయస్, ఈరోజు మన వీడియోలో టాపిక్ ఇదే అండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఎవరైనా మన ఛానల్కి మొదటిసారిగా వస్తే ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసి నేను ముందు అప్లోడ్ చేసే మంచి యూస్ఫుల్ వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్దాం. అసలుకి హెయిర్ అనేది ఫాస్ట్గా పెరగాలి అంటే ముందు చాలా మంది కూడా ఒకటి ఉంటుంది. మొన్నటి వరకు నాకు కూడా ఒక డౌట్ ఉంటుంది అనమాట, నా జుట్టు ఎందుకు అసలు పెరగదు, ఎన్ని ప్యాక్స్ అప్లై చేస్తాను, ఎన్ని క్రీమ్స్ యూజ్ చేస్తాను, జుట్టు ఎందుకు అసలు పెరగట్లేదు అని చెప్పి ఒక డౌట్ వచ్చిందండి. మొన్న ఈ మధ్య నేను ఏంటంటే హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకోవడానికి సెలూన్కి వెళ్ళాను అనమాట. సో ఆ సెలూన్ వాళ్ళు నా హెయిర్ అంటే మనము హెయిర్కి సంబంధించి ఎక్కడికైనా సెలూన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏంటంటే చెక్ చేస్తారు అసలుకి వీళ్ళ హెయిర్ అనేది ఎలాంటిది, వీళ్ళ హెయిర్ ఏ టైప్కి చెందిన హెయిర్, నెక్స్ట్ ఇంకా అసలుకి గ్రో అవుతుందో లేదా. నేను చెప్పాను అసలు నా హెయిర్ ఎన్ని ప్యాక్స్ పెట్టినా గ్రో అవ్వట్లేదండి, దానికి అసలుకి రీజన్ ఏంటి అని చెప్పి చాలా మంది కూడా నేను అడిగాను అనమాట. అక్కడ ఉన్న ప్రొఫెషన్స్ని నేను అడిగాను. సో అడిగితే ఏమన్నారు అంటే వాళ్ళు ఫస్ట్ నా హెయిర్ ఒకటి చిన్న వెంట్రుక తీసి చెక్ చేశారనమాట. సో వాళ్ళు చెక్ చేస్తారండి, వాళ్ళు చెక్ చేసి మనకి ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తారనమాట. సో నా హెయిర్ని చూసి వాళ్ళు చెక్ చేసి ముందుగా నాకు చెప్పింది ఏంటంటే, మీరు జుట్టుకి ఏమన్నా హెన్నా అలాంటిది ఏమన్నా పెడతారా అని అడిగారు అనమాట. అవునండి పెడతాను, 15 డేస్కి ఒకసారి, నెక్స్ట్ 1 మంత్కి ఒకసారైనా కంపల్సరీగా హెన్నా పెట్టుకుంటాను, హెన్నా పెట్టుకుంటే జుట్టు పెరుగుతుంది కదా అని చెప్పి అని అడిగాను నేను. వాళ్ళు అస్సలు కాదండి, హెన్నా పెట్టుకోవడం వల్ల మీకు జుట్టు అనేది ఊడిపోతుంది, మీకు జుట్టు అస్సలు పెరగదనమాట. ఇంకా వచ్చేసి అసలు గ్రోయింగ్ అనేది ఆగిపోతుంది, మీకు ఎక్కడైతే జుట్టు ఉందో అక్కడికి ఆగిపోతుందండి. మీకు జుట్టు పెరగకపోవడానికి రీజన్ ఏంటి అంటే మీరు హెన్నా పెట్టుకోవడం వల్లే అని చెప్పారనమాట. సో తర్వాత ఇంకొక రీజన్ చెప్పారు. తర్వాత ఏంటంటే మీరు ఫుడ్ కూడా మంచిగా తీసుకుంటేనే హెయిర్ అనేది బాగుంటుందండి. మీరు ఫుడ్ కూడా కరెక్ట్గా తీసుకోవట్లేదేమో, సో అందుకే మీ హెయిర్ సరిగ్గా పెరగట్లేదేమో అని చెప్పారనమాట. సో వీటన్నిటి గురించి తెలుసుకొని నేను ఇంకా గూగుల్లో సెర్చ్ చేసి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జుట్టు పెరగాలి, మంచిగా బాగుండాలి అంటే హెన్నా పెట్టుకోవడం మానేసేయండి. సో మీకు కూడా కొంచెం ఏమంటారు, అవాక్ అయిపోవచ్చు, అదేంటి హెన్నా పెట్టుకుంటే జుట్టు పెరుగుతుంది కదా చాలా మంది చెప్తారు కదా అని అనుకోవచ్చు. బట్ హెన్నా పెట్టుకుంటే జుట్టు పెరగదండి నిజంగానే. దానికి నాదే నిదర్శనం అనమాట. నా జుట్టు ఎంతైతే ఉందో అలానే ఉంటుంది నిజంగా. హెన్నా పెట్టుకోవడం వల్లనే. హెన్నా పెట్టుకోవడం మానేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జుట్టు బాగా మంచిగా ఒత్తుగా బాగా గ్రోయింగ్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉండాలంటే హెన్నా పెట్టుకోవడం మానేసేయండి. తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా చెప్పారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చాలా తెలుసుకున్నాను అనమాట. నాకు తెలియని విషయాలు బోల్డ్ అని తెలుసుకున్నాను. సో చాలామంది కూడా ఏం చేస్తారు అంటే హెడ్ బాత్ అనేది వారానికి ఒకసారి లేకపోతే 2 సార్లు చేస్తారు. ఈవెన్ నేను కూడా 3 డేస్కి ఒకసారి చేసేదాన్ని, డే బై డే కాకుండా 3 డేస్కి ఒకసారి చేసేదాన్ని. బట్ అది చాలా తప్పండి. హెడ్ బాత్ మాత్రం కంపల్సరీగా వాళ్ళు చెప్తున్నాను. నిజంగా వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు నేను చేస్తున్నానండి. నాకైతే హెయిర్లో డస్ట్ కానీ ఇదంతా ఏం లేదు. బిఫోర్ అయితే బోర్డ్ అంత డస్ట్ ఉండేదండి. అసలుకి నేను ఇప్పుడు తలస్నానం చేసి 3 డేస్ తర్వాత జస్ట్ ఇట్లా ఓరికి ఇట్లాగా రఫ్ చేస్తే నా బోర్లోకి డస్ట్ వచ్చేసింది అనమాట. హెయిర్లో ఎప్పుడైతే డస్ట్ ఉంటుందో సో అప్పుడు మనకి పేలు పడతాయి. నెక్స్ట్ ఇంకా హెయిర్ అసలుకి గ్రోయింగ్ ఉండదు, సిల్కీగా ఉండదు, స్మూత్గా ఉండదు. అంటే హెయిర్
మనకి మెరుస్తా అసలు ఉండదు అనమాట, ముఖ్యంగా అసలు పెరగదు. ఇంతకుముందు నేను అలానే చేయడం వల్ల 3 డేస్కి ఒకసారి హెడ్ బాత్ చేసేదాన్ని, ఎప్పుడు నూనె పెట్టుకొని ఉండేదాన్ని. అలా ఎప్పుడు నూనె పెట్టుకోవచ్చు, బట్ ఎక్కువగా పెట్టుకోకూడదు అనమాట, ఆయిల్ కూడా ఎక్కువగా పెట్టుకోకూడదండి. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను కూడా నా మీద టెస్ట్ చేసుకున్నాను అనమాట. ఓహో వీళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా అని చెప్పి ఒకసారి టెస్ట్ చేసుకున్నాను. సో నిజంగానే అండి వాళ్ళు చెప్పినవన్నీ నిజాలే అనమాట. మీరు తలస్నానం కూడా రోజు మార్చి రోజు చేయాల్సి ఉంటుంది. ఒకరోజు హెడ్ బాత్ చేశారు, తర్వాత రోజు మీ ఇష్టం, మీరు ఆయిల్ పెట్టుకోవచ్చు, మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ తర్వాత రోజు, అంటే ఈ రోజు హెడ్ బాత్ చేశారనుకోండి, ఎల్లుండి మళ్ళీ మీరు హెడ్ బాత్ అనేది చేయాల్సి ఉంటుంది. ఒక రోజు గ్యాప్ ఇచ్చి కనుక హెడ్ బాత్ చేస్తే మీ తలలో డస్ట్ ఉండదు, పేలు పట్టవు. ఇంతకుముందు తెలుసా అండి, నా తలలో డస్ట్ బాగా ఎక్కువ ఉండి పేలు కూడా బాగా ఎక్కువగా పడేవి, బాగా ఎక్కువగా ఎప్పుడు కూడా ఇలా గోకుతానే ఉండేదాన్ని అనమాట. బాబు ఈ పేలు ఎప్పుడు పోతారా నాయన అనిపించేది. బట్ ఇప్పుడు నా తలలో అయితే అస్సలు పేలు అనేవి లేవండి, ఈపులు లేవు, పేలు లేవు, చాలా హ్యాపీగా ఉంది. నిజంగా తలలో పేలు ఉంటే చాలా నరకంగా అనిపించేసింది. నిజంగా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఆ పేలు కుట్టే అనుకోండి, ఇట్లా గోక్కోవాలి, మళ్ళీ అందరి ముందు చండాలంగా ఉంటుందని చెప్పి. సో నేను ఇంతకుముందు కొంచెం అలా సఫర్ అయ్యేదాన్ని అనమాట. బట్ ఇప్పుడు నా తల ఎప్పుడైతే నేను నీట్గా క్లీన్ చేసుకుంటున్నానో, వాళ్ళు చెప్పిన టిప్స్ ఫాలో అవుతున్నానో, సో అప్పటి నుంచి నాకేంటంటే ఆ హెయిర్ అనేది చాలా బాగుందనమాట. ఎంతైనా ప్రొఫెషన్స్ కొంచెం వాళ్ళు బాగా చదువుకుని ఉంటారు కదండి, చదువుకుని ఉండడం వల్ల వాళ్ళు చేసిన కోర్సులో వాళ్ళకి బాగా నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు హెయిర్ గురించి బాగా చెప్పారు. నిజంగా నాకైతే చాలా హెల్ప్ఫుల్ అయ్యని చెప్పొచ్చు. వాళ్ళు చెప్పినవి మీతో చెప్తున్నాను, ఇంకొన్ని తెలుసుకొని కూడా చెప్తున్నానండి. సో తలస్నానం మాత్రం రోజు మార్చి రోజు చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఎప్పుడు పెట్టుకోవాలనుకుంటారా, మీ ఇష్టం అండి, ఎప్పుడైనా కానీ. ఇప్పుడు రోజు మార్చి రోజు తలస్నానం చేయమన్నాను కదా, ఈ మధ్య డేలో మీరు ఎప్పుడైనా ఒకసారి ఆయిల్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. వారానికి 2-3 సార్లు అయినా పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు 3 టైమ్స్ అవుతుంది హెడ్ బాత్ కూడా, వీక్లీ 3 టైమ్స్ అవుతుంది. చాలామంది 1 టైమే చేస్తారనమాట, కానీ అలా అస్సలు చేయకూడదండి. హెయిర్ అనేది మీకు ఫాస్ట్గా గ్రో అవ్వాలి అంటే రోజు మార్చి రోజు మాత్రం మీరు తలస్నానం చేయాల్సి ఉంటుంది. మీ ఇష్టం, మీరు ఏ షాంపూతో అయినా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. అది నేను చెప్పకూడదు కదా, మీకు ఏ షాంపూ సరిగ్గా పడుతుందో నాకు తెలియదు కదండి. ఇంకా తర్వాత వచ్చేసి కండిషనర్ మాత్రం హెయిర్కి కంపల్సరిగా పెట్టుకోవాల్సి ఉంటుందండి. సో నేను ఒక వీడియో చేస్తాను, అసలు కండిషనర్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి దాని గురించి ఒక వీడియో కూడా చేస్తాను అనమాట. ఈ ఛానల్లోనే వస్తుంది, మీరు చెక్ చేసుకోవచ్చు అండి. సో ఏంటంటే కండిషనర్ మాత్రం కంపల్సరీగా మీరు తలస్నానం చేసిన తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. కండిషనర్ కనుక అప్లై చేయకపోతే మీ హెయిర్ అనేది సిల్కీగా ఉండదు, స్మూత్గా ఉండదు, హెయిర్ అంటే గ్రోయింగ్ ఉండదు అనమాట ఫస్ట్. సో కండిషనింగ్ ఇస్తుంది అనమాట మన హెయిర్కి. సో అందుకు మీరు కండిషనర్ మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కండిషనర్ మీరు హెడ్ బాత్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు కంపల్సరీగా యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో తర్వాత వచ్చేసి ఫుడ్ అండి. ఫుడ్ కూడా చాలామంది ఎగ్స్, ముఖ్యంగా గుడ్లు చాలామంది చాలా తక్కువగా తింటూ ఉంటారు. బట్ సో సారీ అండి, మీకు ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే. ప్రతిరోజు మీకు ఇప్పుడే నేను వీడియో తీయాలనుకుంటాను, సో అప్పుడు ఎవరొకళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారండి. సో తర్వాత వచ్చేసి మీరు కంపల్సరీగా ఫుడ్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుందండి. ఆ ఫుడ్లో ముఖ్యంగా మీరు ఎగ్స్ బాగా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎగ్స్ ఎప్పుడైతే బాగా తీసుకుంటారో సో అప్పుడు మీ జుట్టు అనేది బాగా పెరుగుతుంది. తర్వాత పాలలో కూడా ఎక్కువగా కాల్షియం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో పాలు కూడా తీసుకోండి. మంచిగా ఫుడ్ అనేది తీసుకోండి, అంటే ఫుడ్ లేట్గా తినడం, లేకపోతే మీరు ఎలాంటి ఫుడ్ అనేది తీసుకోవచ్చండి, బట్ దాంట్లో ఎగ్స్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ఎగ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే జుట్టు బాగా మంచిగా ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా పడతాయి, జుట్టు బాగా లాంగ్గా పెరుగుతుంది, నల్లగా కూడా ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి మెయిన్గా మిల్క్ కూడా తీసుకోండి. మిల్క్ కూడా తీసుకున్నట్లయితే నేనేంటంటే మిల్క్ అస్సలు తాగనండి. సో నిజంగా చెప్తున్నాను, నాకు మిల్క్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎగ్స్ తీసుకుంటాను కానీ మిల్క్ అస్సలు ఇష్టం ఉండదండి. సో ఇప్పటి నుంచి నేను మిల్క్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇంతే అండి, హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోయింగ్గా ఉండడానికి మీరు ఎలాంటి ప్యాక్స్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. మీరు ఎలాంటి ప్యాక్స్ పెట్టుకుంటా ఇంకా బెటర్ అండి, మంచిగా పెరుగుతుంది. బట్ చాలామందికి ఏంటంటే అంటే హెయిర్ ప్యాక్స్ పెట్టుకుంటేనే జుట్టు బాగా పెరుగుతుందేమో అని చెప్పి ఒక డౌట్ ఉంటుంది అనమాట. సో అలా కాదండి, మీరు ఎలాంటి హెయిర్ ప్యాక్స్ పెట్టుకోకపోయినా పర్వాలేదు, ఇలా మీరు మీ జుట్టుని మెయింటైన్ చేసుకుంటూ వస్తే చాలా అనమాట. మీ జుట్టు చాలా బాగుంటుందండి, అస్సలు ఊడదు. సో ఇలా కనుక మీరు చేశారంటే మీ జుట్టు అస్సలు ఊడదండి. ఇలా
ఊడకుండా మంచిగా ఒత్తుగా నల్లగా బాగా ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి, నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఈ వీడియో అనేది యూజ్ అయింది అనుకుంటున్నాను. సో యూజ్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఓకే, బాయ్ అండి, టేక్ కేర్, అందరూ జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి, బాయ్ బాయ్. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను.